నమస్కారం న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. నిస్వార్థంతో కూడిన సేవ ఎంతో విలువైనది. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. గిరిజనులతో ఒకరోజు కార్యక్రమాన్ని నిర్వహించిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ గిరిజనం అభ్యున్నతికి కృషి చేస్తానని వెల్లడి. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ ఘనంగా సంబరాలు జరుపుకుంటున్న కాషాయ శ్రేణులు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, సేవ కూడా జీవితంలో ఒక భాగం కావాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో శనివారం జరిగిన శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్టు 27వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిస్వార్థంతో కూడిన సేవ ఎంతో ఉన్నతమైనదని, అటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఎంతో ప్రశంసనీయమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో శనివారం జరిగిన శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 27వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక మారుమూల ప్రాంతంలో పల్లె ప్రజలకు ఇటువంటి సేవా కార్యక్రమాలను అందిస్తున్న జగదీష్ బాబును అభినందించారు. ఇతరులకు సేవ చేయటం, కష్ట సుఖాలను తోటివారితో పంచుకో మన భారతీయ హైందవ సంస్కృతిలోనే ఉందని అన్నారు. సర్వేజన సుఖినో భవంతు అన్నది మన మౌలిక సూత్రమని పేర్కొన్నారు. కష్టపోయిన నష్టపోయిన వారిని, సమాజంలో అట్టడుగున దయనీయ పరిస్థితుల్లో ఉన్నవారిని, ఆపదలో ఉన్నవారిని, అన్యాయానికి గురైన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, సమాజానికి ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండి సేవ చేయాలని సూచించారు. ఇతరులకు సేవ చేయటం కూడా మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని కోరారు. అప్పుడే జీవితానికి సంపూర్ణ సిద్ధిస్తుందని చెప్పారు. ప్రకృతికి దగ్గరగా ఉండి జీవనాన్ని కొనసాగించాలని, జీవన శైలిని మార్చుకొని ఆరోగ్యంగా ఉండాలని, చదువుతో పాటు సంస్కారాన్ని అలవర్చుకోవాలని, కుటుంబ వ్యవస్థ బలపడాలని, సామాజిక చింతన పెరగాలని, సేవా కార్యక్రమాలకు చేయూతనందించాలని ఆయన ఆకాంక్షించారు. ఎస్కోట్ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ, ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో ఆరోగ్యమే మహాభాగ్యమని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇటీవల కాలంలో క్యాన్సర్ వ్యాధి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు తమ అనారోగ్యాన్ని ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారని, క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయడం వల్ల వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. వెంకయ్యనాయుడు ముందుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన క్యాన్సర్ ఆసుపత్రిని, కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం జరిగిన సభలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను, చేతి కర్రలను, మోటరైజ్డ్ ట్రైసైకిల్ ను, వినికిడి యంత్రాలను, వీల్ చైర్లను పంపిణీ చేశారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు జగదీష్ బాబు ముందుగా మాట్లాడుతూ, ట్రస్ట్ కార్యకలాపాలను, స్థాపనకు దారితీస్తున్న పరిస్థితులను వివరించారు. ఇప్పటి వరకు సుమారు 2,40,000 మందికి కృత్రిమ కాళ్లు, చేతులను అందజేయడం జరిగిందని చెప్పారు. ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫౌండేషన్ తో MOU చేసుకుంటున్నామని, తద్వారా క్యాన్సర్ రోగులకు సేవలను, స్క్రీనింగ్ పరీక్షలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అతిథులను మాజీ ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ట్రస్ట్ ప్రతినిధులు, దాతలు, వైద్యులు, యువరాజ్ సింగ్ ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ సేవ అనేది జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలి. కష్టాల్లో ఉన్నవాళ్ళు, నష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, ఆపదల్లో ఉన్నవాళ్ళు, అన్యాయానికి గురైన వాళ్ళు, అక్రమాలకు లోనైన వాళ్ళు, అత్యాచార పీడితులు, అలాంటి వాళ్ళు ముఖ్యంగా మనం ఆదుకోవాల్సి ఉంది. ఆ తర్వాత బలహీనంగా ఉండేటి వాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళు, ఎవరికైతే ఆర్థిక శక్తి లేదో, ఎవరికైతే అందుబాటులో లేవో అలాంటి వాళ్ళు కూడా మన సమాజం, ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం అంతా కూడా ఉంది. ఈ రోజు ఆ లక్ష్యంతో, ఉన్నత లక్ష్యంతో మరి శ్రీ కేవి చౌదరి గారు నాకు మిత్రులు, ఒక నిజాయితీ అయిన ఆఫీసర్, ఆయన దాని అన్నిటికన్నా మించి ఒక మంచి మానవతావాది. ఆయన ప్రోత్సాహంతో మరి ఇక్కడ ఈ యొక్క సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, దీని ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ, ఈ ప్రాంతాల వాళ్ళందరికీ సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనమైన విషయం. దాంతో పాటు 27 సంవత్సరాలుగా ఈ సేవను కొనసాగించడం, ఆరంభిస్తూ ఉంటారు చాలా మంది, ఆర్భాటం చేస్తూ ఉంటారు, కానీ దాన్ని కొనసాగించడం కొద్ది మంది మాత్రమే చేస్తారు. అలాంటి కొద్ది మందిలో, మంచి మనుషుల్లో శ్రీ జగదీష్ బాబు గారు, వారి యొక్క సేవా బృందం ఒకరని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి సేవ చేయడం చాలా అవసరం. పట్టణాలు అభివృద్ధి చెందాయి, పట్టణాల్లో అన్ని అందుబాటులో వస్తున్నాయి. పట్టణాల్లో ఏమైనా జరిగినా పత్రికలో వస్తూ ఉంటుంది, ఎక్కడ అన్యాయం జరిగినా పత్రికలు ప్రధానంగా ప్రచురిస్తాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అన్యాయం జరిగితే చెప్పుకునే దానికి, వినేదానికి తక్కువ మంది ఉంటారు. అలాంటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అద్భుత సేవా కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసి 27 సంవత్సరాలు అహర్నిశలు ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించడం అవుతుందో చాలా గొప్ప విషయం.
అదొక వ్యవసాయ క్షేత్రం. వ్యవసాయ పనుల నిమిత్తం కొంతమంది రైతులు పనులు చేసుకుంటున్నారు. మరోపక్క జేసీబీతో భూమి చదును పనులు అవుతున్నాయి. ఇంతలో ఒక్కసారిగా జేసీబీలో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలు అదుపు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా సింగడం మండలం బాతువా గ్రామానికి చెందిన కలిగి ఢిల్లీశ్వరరావు జేసీబీ మంటలలో పూర్తిగా దగ్ధమైంది. పంట పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా జేసీబీ ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ప్రమాదం జరిగిందని రైతులు చెబుతున్నారు. డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకుని రాజాం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో రాజాం ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే జేసీబీ పూర్తిగా మంటలలో కాలిపోయింది. సుమారు 50 లక్షల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగిందని జేసీబీ యజమాని ఢిల్లీశ్వరరావు కన్నీరు మున్నీరయ్యారు. ప్రతి 5 ఏళ్లకు ప్రభుత్వాలు మారుతున్నాయి. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు మారుతున్నారు. కానీ గిరిజనుల తలరాతలు మారడం లేదు. గిరిశిఖర గ్రామ ప్రజలకు డోలీ కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జిల్లా మెంచాడ మండలంలో అనారోగ్యానికి గురైన గిరిజనుడిని డోలీలో 10 కిలోమీటర్ల దూరం తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్పించడమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అదో మారుమూల ఏజెన్సీ ప్రాంతం. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోని గిరిశిఖర గ్రామాలు. అవే విజయనగరం జిల్లా మెంటాడ మండలం కూనేరు పంచాయతీ పరిధిలోని గల ఏజెన్సీ గ్రామాలు. ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు మారుతున్నా ఆ గిరిశిఖర గ్రామ ప్రజలకు డోలి కష్టాలు మాత్రం తప్పటం లేదు. 5 రోజుల కిందట కూనేరు పంచాయతీ పరిధిలోని మిర్తివలస గ్రామానికి చెందిన గిరిజన మహిళ పాడి గౌరమ్మను సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్లే మార్గం లేకపోవడంతో 108 వాహన సిబ్బందే ప్రసవం జరిపారు. ఇది మరొక ముందే అదే పంచాయతీ ఎగువ మిర్తివలస గిరిజన గ్రామానికి చెందిన పోయిరి సిపాయికి జ్వరం రావటంతో వైద్యం కోసం 10 కిలోమీటర్ల దూరంలోని చల్లపేట పీహెచ్సికి అతని కుటుంబ సభ్యులు డోలిలో తరలించారు. గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నియోజకవర్గంలో వారం రోజుల వ్యవధిలో గిరిజనులకు ఎదురవుతున్న వైద్య కష్టాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సిపాయికి వైద్యాధికారి జలీన్ బాషా వైద్య సేవలు అందించడంతో ఆయన కోలుకుంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం పంచాయతీ సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్ కూలీ అవతారం ఎత్తారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని గిరిజనులకు తాగునీటి కష్టాలు లేకుండా మంచినీటి బోర్లకు మరమ్మతులు చేయిస్తున్నారు. కూలీలకు సహాయం చేస్తూ తాను కూలీగా మారిన సర్పంచ్ను ప్రజలు అభినందిస్తున్నారు. రానున్న ఎండాకాలంలో నీటి ఎత్తడి లేకుండా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం పంచాయతీ సర్పంచ్ బొద్దాడ గౌరీశంకర్ నడుం బిగించారు. పంచాయతీ ప్రజలు తాగటానికి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు స్వయంగా బోర్లకు సంబంధించిన సామాగ్రి మోస్తూ దగ్గరుండి బోర్లు మరమ్మతులు చేయించారు. కూలీ అవతారం ఎత్తి బోర్ పైపులు తీస్తూ కూలీలకు సాయం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు సర్పంచ్ గౌరీశంకర్. ప్రజల సమస్యలు తీర్చడానికి అహర్నిశలు కృషి చేస్తూ కూలీ అవతారం ఎత్తి పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తున్న సర్పంచ్ గౌరీశంకర్ ను గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు. సంస్కృతి సాంప్రదాయాల పట్ల అభిరుచి గల పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ గిరిజనులతో ఒకరోజు గడిపి వారి జీవన విధానాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవాలని అనుకున్నారు. శనివారం సెలవు రోజు కావడంతో మక్కువ మండలంలోని మాలుమూర లొద్ద ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ గిరిజనులతో మమేకమై వారి జీవన శైలిని పరిశీలించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మక్కువ మండలంలోని మారుమూల గిరిజన గ్రామం లొద్ద ప్రాంతాన్ని సందర్శించారు. శనివారం సెలవు రోజు కావడంతో గిరిజనులతో ఒకరోజు గడిపి వారి జీవన విధానాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకోవాలని వెళ్లిన కలెక్టర్ అక్కడ గిరిజనులతో మమేకమై ముఖాముఖి మాట్లాడారు. వారి సాంప్రదాయక వస్త్రధారణ, వస్తుధారణ గురించి తెలుసుకున్నారు. తీసుకునే ఆహారం విధానాలను పరిశీలించారు. గిరిజనులు పండించే పంటలు, వాటిని వినియోగించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. సంతల్లో ఎక్కువగా విక్రయించడం, తద్వారా వచ్చే ఆదాయం కొద్దిపాటి పంట ద్వారా జీవనం గడుస్తుందని వారు వివరించారు. దీనికి మార్కెటింగ్ వంటి సదుపాయాలు కల్పించడం వలన మరింత విలువ ఆధారితతో అధిక ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ వివరించారు. అందుకు అవసరమగు ఏర్పాట్లకు తక్షణ చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. లొద్ద ప్రాంతంలో వాటర్ ఫాల్స్ ఎంతో రమణీయంగా ఉందని, ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేందుకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ చెప్పారు. పర్యాటక అవకాశాలు మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. కొంత దూరం ద్విచక్ర వాహనం పైన, కొంత దూరం ట్రెక్కింగ్, వాకింగ్ చేస్తూ వాటర్ ఫాల్స్ వద్దకు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ చేరుకున్నారు. అచట ఆహ్లాదకరమైన వాతావరణానికి ఎంతో అనుభూతి చెందారు. గిరిజనులతో మమేకమైన రోజు తీయని మధుర జ్ఞాపకంగా మిగులుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. లొద్ద ప్రాంతంలో పర్యాటక, సాంస్కృతి, సాంప్రదాయక అవకాశాలను పెంపొందించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు. గిరిజనులు ఎంతో అమాయకంగా వారి జీవన విధానం చూడముచ్చటగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఆదాయ మార్గాలు తక్కువగా ఉండడం గ్రహించామని, వాటిని పెంపొందించుటకు గల
అవకాశాలను వివిధ మార్గాల ద్వారా చేపడతామని చెప్పారు. పర్యాటకులు ఎక్కువ మంది లొద్ద జల ప్రాంతాన్ని పర్యటించడం ద్వారా చిన్నపాటి వ్యాపార కార్యకలాపాలు జరిగి ఆదాయ మార్గాలు పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణ నడుబడ్డును గల ఓ స్క్రాప్ దుకాణంలో భారీగా అగ్నికిలలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించారు. సమాచారం తెలుసుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పార్వతీపురం పట్టణంలో గల శ్రీ వెంకట సూర్య దుర్గా స్క్రాప్ దుకాణంలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే బోన్ల విజయచంద్ర హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది పోలీసులతో సమీక్షించారు. జనవాసాలకు దగ్గరగా ఉండటంతో మంటలను అదుపు తెచ్చేందుకు పాలకొండ, బొబ్బిలి అగ్నిమాపక కేంద్రాల నుండి అగ్నిమాపక వాహనాలను తెప్పించేందుకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా పార్వతీపురం మున్సిపాలిటీ నుంచి 2 ట్యాంకర్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాగ్రత్త ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని తెలిపారు. రానున్న వేసవికాలం ఉద్దేశించి ఇలాంటి వ్యాపార రంగాల్లో సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాణ నష్టం ఏమీ జరగలేదని, జిల్లా ఏర్పాటైన తర్వాత జిల్లా సామర్థ్యానికి తగ్గ సిబ్బంది కానీ అగ్నిమాపక వాహనాలు కానీ సమకూర్చలేదని స్పష్టం చేశారు. సంబంధిత రాష్ట్ర అధికారుల దృష్టిలో పెట్టి సిబ్బందిని, అగ్నిమాపక వాహనాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఎమ్మెల్యే విజయచంద్ర మీడియాకు తెలిపారు. విజయనగరంలోని ఖాదర్ బాబా దర్గాలో శనివారం పవిత్ర ఖురాన్ షరీఫ్ పట్టణంతో ఉరుస్ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచి అశేష జనవాహిని తరలి రానున్నారు. దీంతో హజరత్ ఖాదర్ బాబా పవిత్ర దర్గా క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. విజయనగరంలోని బాబామెట్లో ఉన్న హజరత్ ఖాదర్ బాబా పవిత్ర దర్గా క్షేత్రం జాతీయ సమైక్యతకు తార్కాణంగా నిలుస్తుంది. కుల, మత, వర్గాలకు అతీతంగా ఖాదర్ షా ఉరుసు మహోత్సవాలు ప్రతి ఏటా అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. విశ్వశాంతి దూతగా, సూఫీ పరంపర విశ్వవిఖ్యాత వారసుడుగా హుజూర్ హజరత్ సయ్యద్ బాబా ఖాదర్ ఔలియా వారిని భక్తులు కలియుగ దైవంగా విశ్వసిస్తుంటారు. ఆ మహనీయుని 66వ ఉరుసు సుగంధ మహోత్సవాలు శనివారం నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. శనివారం ఉదయం 6 గంటలకు పవిత్ర ఖురాన్ షరీఫ్ పట్నంతో ఉరుసు మహోత్సవం ప్రారంభమైంది. అనంతరం జెండా మహోత్సవం, చాదర్ సమర్పణ నిర్వహించి ఉరుసు గంధ మహోత్సవాలను ప్రారంభించారు. అదేవిధంగా 2వ రోజు ఆదివారం ఉదయం పవిత్ర ఖురాన్ షరీఫ్ పట్నంతో పాటు 10 గంటలకు నషాన్, చాదర్, సందల్ షరీఫ్లతో, ఫకీర్ మేళా, కవాలీలతో దర్బార్ షరీఫ్ నుంచి ఖాదర్ బాబా వారి భారీ ఊరేగింపు నగరపుర వీధుల్లో నిర్వహిస్తారు. 3వ రోజు సోమవారం ఖురాన్ షరీఫ్ పట్నం, చాదర్ సమర్పణ, దస్తార్ బందీ, భక్తులకు తబారుక్ ప్రసాదాల పంపిణీ, సలాం కుల్ షరీఫ్ తో ఉరుసు సమాప్తం అవుతుంది. మంగళవారం నుంచి గురువారం వరకు 3 రోజుల పాటు సూఫీ పీఠాధిపతి హజరత్ మహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్, ఖాదర్ బాబా వారి ఆధ్యాత్మిక వారసుడు సజ్జదా నషీన్ మొహమ్మద్ ఖాజా మొహియుద్దీన్ షా ఖాదర్ వారి అనుదిన దివ్య సందేశం ఉంటుంది. ఈ ఉరుసు మహోత్సవంకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నలుమూలలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ఖాదర్ బాబా వారి ప్రేమికులు, అశేష భక్తులు తరలి వస్తారు. భక్తులకు అవసరమైన అన్ని రకాలైన వసతి ఏర్పాట్లను దర్గా నిర్వాహకులు పూర్తి చేస్తారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు మహాదివ్య అన్న సమారాధన ఘనంగా నిర్విరామంగా నిర్వహించడం జరుగుతుంది. హజరత్ బాబా ఖాదర్ ఔలియా, ఈ బాబా ఖాదర్ ఔలియా వారు కూడా వారి లాగానే ఎంతో మంది మహనీయులు తయారు చేశారు. మచిలీపట్నంలో హజరత్ బాబా ఫరీద్ మస్తాన్ ఔలియా, శివనపాడులో సూఫీ మొహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా, కరాచీలో ఉబైదుల్లా ఖాన్ దుర్రానీ, ఇట్లా అజీం ఖాన్ బాబా, మన మోతీ బాబా, కొత్తగూడెం చాదగూడెంలో వలీ బాబా, ఇట్లా ఎంతో మంది మహనీయులు వారి లాగానే తయారు చేశారు హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారు. మొత్తం ఈ వ్యవస్థకి మూల పురుషులు హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి. ఇక్కడ కుల, మత, వర్గ విచక్షణ లేకుండా అందరూ వస్తారు. ఇక్కడ కావాల్సింది కులం కాదు, మతం కాదు, ప్రేమతత్వం. ఇక్కడ ఎవరొచ్చినా 1900 నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా అన్నదానం కొనసాగుతూనే ఉంది. ఇక్కడే కాదు, వారి యొక్క శిష్యులు చివరిపాడులో కూడా 65 సంవత్సరాల నుంచి బాబా గారి ఆజ్ఞ మేరకు అన్నదానం, నిరతాన్నదానం. ఏ టైంలో వచ్చినా, ఏ క్షణంలో వచ్చినా, ఏ రాత్రి వచ్చినా, ఎవరొచ్చినా, ఎంతమంది వచ్చినా వారికి వీడి అన్న ప్రసాదాన్ని సమకూర్చబడతాయి. ఇదంతా హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి యొక్క పాత దయతో జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఎంతో మంది వస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి లోటు లేదు, ఎటువంటి ఖర్చు లేదు. ఇక్కడ లంగర్లో అన్నం దొరుకుతుంది, వాళ్ళకి టిఫిన్
కాఫీ అన్ని దొరుకుతాయి ఇక్కడ బాబా గారి యొక్క దర్బార్ నుంచి వారు ఇచ్చే సందేశం ఏంటంటే ఇది మన భారతదేశం. ఇక్కడ దేశ సమైక్యతకు, మత సామరస్యానికి, సోదర భావానికి, శాంతికి భంగం వాటిల్లకుండా జీవించడమే నిజమైనటువంటి భారతీయుడి యొక్క పని. మనం అందరం యావత్ ప్రపంచంలో ఉన్న అందరికీ ఒక దిక్సూచిగా ఉండాలి. కుల మత వర్గ విచక్షణ లేకుండా అందరూ సోదర భావంతో, ప్రేమతత్వంతో ఉండాలి. హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి యొక్క జీవితం మొత్తం ధర్మం వారి యొక్క ఆచరణ, సత్యం వారి యొక్క ఆచరణ, ధర్మం వారి యొక్క ప్రచారం, శాంతి వారి యొక్క సందేశం, ప్రేమ వారి యొక్క స్వరూపం. జై హింద్. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని నమ్మి 5 ఏళ్లు అధికారం ఇస్తే ప్రజల కోసం పనిచేయకుండా మోసం చేశారని కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ మెడతాన రవికుమార్ అన్నారు. ఆయన ఇప్పుడు జగన్ 2.0 చూస్తారని అనడం విడ్డూరంగా ఉందన్నారు. విజయనగరంలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ పరిపాలన చూసిన ప్రజలు జగన్ 2.0 అంటే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారన్నారు. జైలుకు బెయిలుకు మధ్య ఊగిసలాడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఇక అధికారం రావడం అనేది కలలో కూడా జరగదన్నారు. రాష్ట్రానికి ఆదాయాలు తగ్గినా సాకులు చెప్పకుండా ఒక్కో హామీని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు కలిదాసు, రామునాయుడు, రొంగలి శ్రీను, మోహన్, పుప్పాల గోవింద్ తదితరులు పాల్గొన్నారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన ముగించుకొని తాడేపల్లి ప్యాలెస్ లో విజయవాడ కార్పొరేటర్ నాయకులు ఏదైతే సమావేశంలో 2.0 అనే వెర్షన్ ని ఆయన వివరిస్తూ రేపు జరగబోయే కలలకంటూ ఆయన ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 2.0 ఇలా ఉండబోతుంది అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గత 5 సంవత్సరాల్లో నిజంగా మీరు చేసేది మంచి అయి ఉంటే గత ఎన్నికల్లో 175కు 11 సీట్లకు మీరు పడిపోయి ఉండేవారు కాదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అని వివరిస్తూ ఆయన ఏం చెప్తున్నారంటే మరో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒకటి, రేపు రాబోయే ఎన్నికల్లో 2.0 అనే వెర్షన్ జగన్మోహన్ రెడ్డి వేరేగా ఉంటారు. మంచి చేసేవాడిని గుర్తుంచుకుంటాం, చెడు చేసేవాడిని కూడా గుర్తుంచుకుంటాం. మరో 30 సంవత్సరాలు మా పాలన ఉండబోతుంది అని జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు చాలా పెద్దగా ఆయన పలుకుతున్నారు. ఈ రోజు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ నాయకులు ఎదిగారు తప్ప గత 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి అంటే ఒక అభివృద్ధి నోచుకుందా మన రాష్ట్రం? ఒక కంపెనీ వచ్చిందా రాష్ట్రంలో? కమిషన్లు కక్కుర్తిపడ్డారు తప్ప ఈ రోజు రాష్ట్రాన్ని పట్టించుకున్నారా? రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, అలాగే రాష్ట్రంలో ఉన్న ఎంప్లాయబిలిటీ వస్తుంది. కానీ అది మీరు పట్టించుకోకుండా మీ జోబులోకి ఎంత వస్తుంది అనే తప్ప మీ నాయకులు మీరు ఎదిగారే తప్ప ప్రజల అభివృద్ధి ఎటువంటి విధంగా నోచుకోలేదు. ఈ రోజు మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను అంటున్నారే, గత 5 సంవత్సరాలు చేయలేరు, మరో 30 సంవత్సరాలు చేయబోతున్నాను అంటున్నారు. జగన్ గారు, ప్రజలు మిమ్మల్ని నమ్మే పొజిషన్ లో లేరు. టీడీపీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారని మీరు ఏదైతే చెప్తున్నారో, నిజంగా మీరు అక్రమం చేయలేదు అంటే మీ నాయకులే, అక్కడ కృష్ణదాస్ గారు కానీ, ధర్మాన కృష్ణదాస్ గారు కానీ, అలాగే కన్నబాబు గారు కానీ కాంగ్రెస్ ఉండేటప్పుడు వాళ్ళే చెప్పారు 42 సూట్ కేసు కంపెనీలు. ఈ రోజు మీ సిబిఐ ఛార్జ్ షీట్ లో మీది ఎన్ని కేసులు ఉన్నాయి, మీ దగ్గర నుంచి ఎంత అటాచ్మెంట్ తీసుకుంది ప్రభుత్వం, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. అయినా కూడా మీరు జనాల్ని ఇంకా మోసం చేసి అబద్ధాలు చెప్పి పదే అబద్ధాలు చెప్పి నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు.
విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా కళాశాల మైదానంలో బొబ్బిలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన టోర్నమెంట్ను ప్రారంభించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ప్రతిభను చాటాలని సూచించారు. బొబ్బిలిలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా కళాశాల మైదానంలో శనివారం బొబ్బిలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే బేబీ నాయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, క్రీడాకారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. యువత క్రీడల పట్ల ఆసక్తి చూపించి స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్ పాలూరు గణేష్, సందీప్, రమేష్, పట్న ప్రముఖులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ గెలుపోవటం కన్నా క్రీడా స్ఫూర్తితో, స్పోర్టివ్ స్పిరిట్ తోని మనం గెలుపోవటంలే కాదు, మనం ఏ స్ఫూర్తితోనైతే కాంపిటేటివ్ స్పిరిట్ తో మనం ఈ క్రీడలో పాల్గొన్నామో అది ముఖ్యం తప్ప మన వంతు బాధ్యత, మన స్పిరిట్ మనం నిలబెట్టుకొని ఆడితే విజయాలనేవి అవే దానంతరాన్ని వస్తాయని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. క్రీడలకి ఎంతో ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మన బొబ్బిల్లో ఇటువంటి మంచి టోర్నమెంట్స్ పెట్టడం కాకుండా ఒక మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా కార్యక్రమం దాల్చి 100% బొబ్బిలి ప్రజలకి నేను అతి త్వరలోనే అందుబాటులో తెస్తానని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజ్యలక్ష్మి సూచించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె సందర్శించారు. వీలైనంత వరకు ఇక్కడ వైద్యం అందించాలని, జిల్లా కేంద్ర ఆసుపత్రికి రిఫరల్ కేసులు తగ్గించాలని సూచించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రిని సాధారణ తనిఖీలలో భాగంగా శనివారం డీసీహెచ్ఎస్ రాజ్యలక్ష్మి తనిఖీలు నిర్వహించారు. బాలింతలకు, పిల్లలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటీవల గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి విజయనగరం గోసాస్పత్రికి రిఫర్ చేసిన కేసు మార్గం మధ్యలో 108 అంబులెన్స్ సిబ్బంది డెలివరీ చేశారని తెలిపారు. అయితే ఈ కేసులో గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అన్ని విధాలుగా పరీక్షలు జరిపిన అనంతరం మొదటి బిడ్డను సిజేరియన్ చేసి తీసిన కారణంగా రెండవ కాన్పుకు సిజేరియన్ చేయటం వల్ల ఎక్కువ రిస్క్ ఉన్నందున విజయనగరం రిఫర్ చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో ఆసుపత్రి సిబ్బంది అందరూ విధుల్లోనే ఉన్నారని అన్నారు. అంతకాపల్లి మజ్జి గౌరమ్మ ఆశీస్సులు యావత్ ప్రజానికంపై ఉండాలని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆకాంక్షించారు. విజయనగరం జిల్లా రాజాం మండలంలోని అంతకాపల్లి మజ్జి గౌరమ్మ జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. విజయనగరం జిల్లా రాజాం మండలంలోని అంతకాపల్లి మజ్జి గౌరమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అమ్మవారి దేవాలయాన్ని శనివారం సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి ప్రతి శనివారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యలపై అధికారులతో సంప్రదించి చర్యలు తీసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు. విజయనగరంలోని లేడీస్ రిక్రియేషన్ క్లబ్లో శనివారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 75 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు సత్కారం చేశారు. బ్యాంకు పెన్షనర్లకు అందజేస్తున్న సౌకర్యాలను వివరించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ విజయవాడ సర్కిల్ అమరావతి జోన్ పెన్షన్ల ఆత్మీయ సమావేశం శనివారం నిర్వహించారు. స్టేట్ బ్యాంక్ ద్వారా పెన్షనర్లకు అందిస్తున్న సౌకర్యాలను వివరించారు. 75 సంవత్సరాలు నిండిన పెన్షనర్లను అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ ఎం సురేష్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఉద్యోగులుగా ఇప్పుడు పెన్షనర్లుగా స్టేట్ బ్యాంక్ అభివృద్ధికి అందించిన సహకారం వెల కట్టలేనిదని అన్నారు. బ్యాంక్ 70,000 కోట్ల రూపాయల లాభానికి చేరుకోవటంలో వీరి పాత్ర ఎంతో ఉందన్నారు. పెన్షనర్లకు సేవలు అందించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పెన్షనర్ల సంక్షేమానికి కూడా పలు కార్యక్రమాలు చేస్తున్నామని, మరిన్ని చేపట్టడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావటం సంతోషంగా ఉందన్నారు. పెన్షనర్ల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అసోసియేషన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ నెహ్రూ మాట్లాడుతూ పెన్షనర్ల సంక్షేమ ధ్యేయంగా అసోసియేషన్ కృషి చేస్తుందన్నారు. ఆత్మీయ సమావేశంలో 75 సంవత్సరాలు దాటిన
పెన్షనర్లను సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ HR నరేష్ కృష్ణ, పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, పెన్షనర్లు పాల్గొన్నారు. విజయనగరంలోని NGO హోంలో జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో నూతన తాత్కాలిక కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ఏపీ NGO రాష్ట్ర ఉపాధ్యక్షుడు DV రమణ ముఖ్య అతిథిగా హాజరై సంఘ సభ్యులకు సూచనలు అందజేశారు. ఏ సంఘం అయితే ఐకమత్యంగా ఉండి సమస్యలపై పోరాటం చేస్తుందో అప్పుడే ఆ సంఘంలో సభ్యులందరికీ మంచి జరిగే అవకాశం ఉంటుందని ఏపీ NGO రాష్ట్ర ఉపాధ్యక్షులు DV రమణ పేర్కొన్నారు. శనివారం విజయనగరంలోని ఏపీ NGO హోంలో విజయనగరం జిల్లా పంచాయతీ కార్యదర్శులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన తాత్కాలిక కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా వై రమణ, కార్యదర్శిగా P పార్థసారథిరావు, అసోసియేట్ అధ్యక్షులుగా G రఘుబాబు, కోశాధికారిగా T వెంకట్రావు తదితర సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ NGO రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులందరూ ఒక తాటిపైకి వచ్చి వాళ్లలో వాళ్లు ఏకగ్రీవంగా నూతన తాత్కాలిక కార్యవర్గాన్ని ఏర్పరచుకోవటం హర్షణీయమన్నారు. రానున్న రోజుల్లో పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి ఈ కమిటీ కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల కింద స్థాయి ప్రజలకు అందే విధంగా కీలక భూమిక పోషించేది పంచాయతీ కార్యదర్శులేనని రమణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ NGO జిల్లా కార్యదర్శి A సురేష్, పట్న అధ్యక్షులు Y ఆనంద్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు L తవుడు, జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ డివిజన్ల కార్యదర్శులు పాల్గొన్నారు. విజయనగరంలోని వివేకానంద నగర్ కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. విజయనగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వివేకానంద నగర్ కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీన అష్టోత్తర శత కలశార్చన సహిత మహా పవిత్ర అభిషేకం, విశేష పూజలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవం సంకల్పం, అంకురార్పణ, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వ దేవతా వాహన కార్యక్రమం జరిగింది. అత్యంత వైభవోపేతంగా అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి సకల ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ భక్తులు బ్రహ్మోత్సవాల కాలంలో స్వామివారిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రులు కావాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో పార్టీ అధికారంలోకి రావడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. విజయనగరం జిల్లా కేంద్రంలో బీజేపీ అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. దేశ ప్రజలు అవినీతి రహిత పాలనను కోరుకుంటున్నారు కాబట్టే ఢిల్లీలో బీజేపీకి ఘన విజయాన్ని అందించారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ అన్నారు. తీవ్రవాదులతో అంతర్గత సంబంధాలు నెరిపిన ఆ పార్టీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పారని వర్మ పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించడంతో విజయనగరంలో కమలం దళం సంబరాలు జరుపుకున్నాయి. విజయనగరం జిల్లా బీజేపీ కార్యాలయం ఎదుట కాషాయ శ్రేణులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. 27 ఏళ్ల కలను సాకారం చేస్తూ ఢిల్లీ ఎన్నికలలో బీజేపీ తన విజయం పరంపరను కొనసాగించిందని, ఇటీవల జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో దేశవ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించిందని అన్నారు. ఆప్ తుడుచుకుపోగా కాంగ్రెస్ కి కాలం చెల్లిందని వర్మ వ్యాఖ్యానించారు. ఈ ఎలక్షన్స్ లో ఓటమి ఆమ్ ఆద్మీ పార్టీకే కాదు, ప్రజాస్వామ్యంలో అరాచక శక్తులతోటి, ఉగ్రవాద శక్తులతోటి అంటకాగేటటువంటి ప్రతి పార్టీకి కూడా ప్రజలు బుద్ధి చెప్పినట్టుగా దీన్ని భావించాలి. ఒక ఖలిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి వారు సాగించినటువంటి అరాచక పరిపాలన, ఢిల్లీలో ఎంతో మంది షహీన్ బాగ్ అల్లర్లో దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి వ్యక్తులు కూడా వారి జీవితాలను త్యాగం చేయాల్సినటువంటి ఘటనలు కూడా మనం ఇంకా మర్చిపోలేదు. ఇటువంటివన్నీ కలిపి ఆ పార్టీకి ఈ రోజు ఈ దుస్థితిలో ఉంచాయి. అసలు ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే ఒక ఏహ్యభాయం కలిగేటటువంటి విధంగా
వారి పరిపాలన కొనసాగుతూ వచ్చింది. దానికి ఈరోజు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటటువంటి అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు చాలా వరకు కూడా ఢిల్లీ ప్రజలకు అందకుండా చేసినటువంటి ఘనత ఈ ఆమ్ ఆద్మీ పార్టీది. దాని పర్యవసానమే ఈ రోజు ప్రజలు వీళ్ళనే ఇంటికి పంపించి అక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కారే ఉండాలి అనేటటువంటి విధంగా ఇవ్వడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో అక్కడ పెద్దలు ముందుగానే తెలియజేశారు. ఒక బాధ్యతగా స్వీకరించి ఢిల్లీ యొక్క అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెప్పి, భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని చెప్పి ఏదైతే పెద్దలు తెలియజేశారో వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలు కూడా సరి అయినటువంటి తీర్పునిచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 27 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ విజయం సాధించింది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో మెజార్టీకి అవసరమైన 36 స్థానాల మైలురాయిని దాటింది. దీంతో విశాఖ నగరంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ విజయం ఆమ్ ఆద్మీ పార్టీకి హ్యాట్రిక్ ఆశలకు గండి కొట్టిందని బీజేపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పరశురామరాజు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలను మా మైత్రి మీడియా ప్రతినిధి స్వామిశేఖర్ అందిస్తారు. బీజేపీ దక్కించుకోవడంపై ఈ రోజు విశాఖపట్నంలో సంబరాలు అంటే అయితే దీనిపై మనతో మాడేందుకు విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు పరశురామ మనతో ఉన్నారు. అయితే ఈ ఎన్నికలపై ఆయన ఏం మాట్లాడతారో చూస్తారు. ఇంతవరకు ఢిల్లీలో గెలవడానికి ఈ రోజు గెలవడం వల్ల కారణం భారతీయ జనతా పార్టీ అభివృద్ధి సంక్షేమ రెండూ కూడా రెండు కళ్ళలాగా చూసి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో భారతదేశం మొత్తం ప్రజలందరూ కూడా పేదరికలను రాష్ట్రం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ సంకల్పం చేస్తున్న ఈ సంస్కరణలు కానీ అలాగే అభివృద్ధి పథకాలు కానీ అన్ని చూసి ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి 27 సంవత్సరాల తర్వాత ఆ పీఠం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం ఆఫీస్లో మేము సంబరాలు జరుపుకుంటున్నాం. అంటే ఈ ప్రజలు పట్టం కట్టడానికి అంటే గతంలో 2 సార్లు కూడా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఘనంగా అనేక రాష్ట్రాల్లో విజయం సాధించారు. మరి దీనిపై మరి ఈరోజు సెంట్రల్లో ఢిల్లీపై గెలవడం కేజ్రీవాల్ గారు చెప్పే మాయమాటలు నమ్మి ప్రజలందరూ కూడా ఢిల్లీ ప్రజలు ఆయన్ని విశ్వసించారు. కానీ ఈ రోజు ఆయన ఏంటనేది తెలుసుకుని ఈ రోజు 3182 ఓట్లతోటి కేజ్రీవాల్ని ఓడించడం జరిగింది. సో అదేంటో ఢిల్లీ ప్రజలు తెలుసుకున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే డెవలప్మెంట్ అంటే చూశారు కాబట్టి ఈసారి 27 సంవత్సరాలతో జెండా ఎగరడం జరిగింది. ఏదేమైనా బట్టి విశాఖలో బీజేపీ శ్రేణులు సంబరాలు అంబరన్నట్టే. అయితే ఈ గెలుపుకి కీలకం నరేంద్ర మోడీ గారే. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిందని చెప్పి పరిశ్రమ తెలియజేస్తారు. వీడియో పర్సన్ ఉదయ్తో శేఖర్, మైత్రి మీడియా, విశాఖపట్నం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నిస్వార్థంతో కూడిన సేవ ఎంతో విలువైనది. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు. గిరిజనులతో ఒకరోజు కార్యక్రమాన్ని నిర్వహించిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ గిరిజనం అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి. 27 ఏళ్ల తరువాత దేశ రాజధానిలో అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ ఘనంగా సంబరాలు జరుపుకున్న కాషాయ శ్రేణులు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.